మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఆ ఏరియా అంతటినీ కలిపి మా వి గన్ అంటూ ఒక రాజధాని తయారు చేస్తే ఆల్రెడీ అది అభివృద్ధి ఉన్న ప్రాంతం. పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. అది అభివృద్ధి చెందాలంటే కేవలం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు. అది మానేసి అమరావతి లాంటి ప్రాంతంలో 1,00,000 ఎకరాలు మీరు ల్యాండ్ పూలింగ్ చేసి ఎకరాకి 2 కోట్లు చొప్పున ఆ 1,00,000 ఎకరాలకి ఒక్కొక్క ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అంటే ఆ 1,00,000 ఎకరాలు అభివృద్ధి చేసి కొత్త రాజధాని అమరావతి ఏర్పడాలంటే 2,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది. 29 గ్రామాలతో ఉన్న ప్రాంతంలో రాజధాని చేస్తే మంచిదా, 4 కార్పొరేషన్స్ ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేస్తే మంచిదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 60 లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేస్తే మంచిదా, కనీసం 60,000 జనాభా కూడా లేని ప్రాంతాన్ని రాజధాని చేస్తే మంచిదా, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల మీద అప్పుల భారం మోపేట్టుగా చేసి కొత్త రాజధాని నిర్మిస్తే మంచిదా, అది ఎన్నేళ్ళు అవుతుందో కూడా తెలియదు. కేవలం 10,000 కోట్ల డబ్బులు ఖర్చు పెడితే ఒక చక్కటి అద్భుతమైన రాజధాని తయారవుతుంది, అది చేస్తే మంచిదా అంటే ఆ మాట జగనన్న చెప్పిన వెంటనే కూటమిలో వాళ్ళకి కోసాలు కదిలిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.